గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు బిచ్చుకుంద మండలం గ్రామ పంచాయతీ కార్మికుల జనరల్ బాడీ సమావేశం జరిగింది. ముఖ్యంగా గ్రామ పంచాయతీ కార్మికులు గత 2 సంవత్సరాలుగా తమకు పర్మనెంట్ చేయాలని, కనీస వేతనాలు పెంచాలని కోరుతూ అనేక పోరాటాలు రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరిగింది. గత టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు హామీలు ఇచ్చి మోసం చేసింది. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలు, ఎలక్షన్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పి గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ కామారెడ్డి జిల్లా కమిటీ పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా గత 6 నెలల కంటే ముందు గ్రామ పంచాయతీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 1 రోజుల పాటు సమ్మె చేయడం జరిగింది. ఈ సమ్మెలో భాగంగా అనేక మంది కాంగ్రెస్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ వచ్చి గ్రామ పంచాయతీ కార్మికుల కష్టాలను, నష్టాలను తెలుసుకొని మేము అధికారంలోకి వస్తే మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారమే ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులకు వెంటనే పర్మనెంట్ చేయాలని, కనీస వేతనాలు సుమారుగా 26,000కు మించి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికీ గ్రామ పంచాయతీ కార్మికులకు సుమారుగా 18 గంటల నుంచి 20 గంటల వరకు గ్రామాల్లో పని చేయిస్తున్నారు. వాళ్ళకి కనీసం 10 గంటలు కూడా సమయం ఇవ్వడం లేదు. 8 గంటలు పని చేయించాలి, కానీ 20 గంటలు పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులు కూడా ఈరోజు ఈ జిల్లాలో, రాష్ట్రంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకు 8 గంటలే పని ఇవ్వాలని, అదేవిధంగా వాళ్ళను మల్టీపర్పస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, గ్రామ పంచాయతీ కార్మికులను అందరినీ, అన్ని రకాల కార్మికులను వెంటనే పర్మనెంట్ చేసి వాళ్ళ వేతనం పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ ప్రకారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల జూన్ 11 నుంచి 15 తేదీల వరకు అందరి గ్రామ పంచాయతీ కార్యదర్శులకు గ్రామ పంచాయతీ కార్మికులందరూ మెమోరాండం, సమస్యల మీద మెమోరాండం ఇవ్వాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. అదేవిధంగా ఈ జూన్ 11 నుంచి జూలై 15వ తేదీ వరకు మండల, గ్రామం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు మళ్ళీ ఊపందుకుంటున్నాయి. కాబట్టి ఈ పోరాటాలకు గ్రామ పంచాయతీ కార్మికులు అందరూ ఐక్యంగా ప్రతి గ్రామం, ప్రతి మండలం, ప్రతి జిల్లా అందరూ కదిలి ఈ మన సమస్యలను పరిష్కరించేంత వరకు మనం పోరాటం చేయాలి. కాబట్టి ఇకనైనా గ్రామ పంచాయతీ కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పి గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ తరఫున మేము పిలుపునివ్వడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. గ్రామ పంచాయతీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా కార్మికుల ఐక్యత, కార్మికులకు సమాన పనికి సమాన వేతనము, కార్మికులకు సమాన పనికి సమాన వేతనాలు, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత. సిఐటియు సిఐటియు జిందాబాద్, 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 జిందాబాద్.